అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. చాలా కష్టపడి చేసే పనులు కూడా చాలా సులభంగా తక్కువ టైంలో చేసుకునే టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి బెడ్స్ సమ్మర్లో ఈ పరుపులన్నీ కూడా తీసి మనం ఎండకు ఆరబెట్టుకుంటూ ఉంటాం కదా. దానికి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా బాగా పాడైపోతాయి. యూరిన్ చేసేయడం కానీ లేదంటే ఏదైనా బెడ్ పైన వంపేయడం, వాటర్ వంపేయడం, ఏదైనా పాలు వంపేయడం ఇలాంటివి చేస్తారు. చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. వాటిని డీప్గా క్లీన్ చేసుకోవడానికి సమ్మర్లో మనం ఎండకు ఆరబెడతాం. బ్యాక్టీరియా అంతా పోవాలి, స్మెల్ పోవాలని. అయితే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి అలా ఎండకు ఆరబెట్టేదానికి అవ్వదు. పైగా అది చాలా వెయిట్ ఎక్కువ ఉంటే గానీ మందంగా ఉండే పరుపులు అయితే మనకి అసలు తీయడానికి కూడా రావు. అలాంటప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. వాటికి ఉన్న బ్యాక్టీరియాని, స్మెల్ని తీసేయచ్చు. మనకి ఫస్ట్ ఇలాగా బ్లో డ్రైయర్ తోటి బాగా హీట్ ఎయిర్ వచ్చేటట్టు ఆ బటన్ని అడ్జస్ట్ చేసుకుని దాంతో ఒక కార్నర్ నుంచి మొత్తం అంతా బెడ్ అంతా కూడా ఇలా మనం బ్లో డ్రై చేసామంటే దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. అలాగే తడి ఏమన్నా పోతుంది. బ్యాక్టీరియా కూడా వేడి గాలి వల్ల పోతాయన్నమాట. నీట్గా అవుతుంది, హైజీనిక్గా అవుతుంది. అలాగే సైడ్కి డిజైన్ ఉంటుంది కదా బెడ్కి, ఆ డిజైన్లో కూడా డస్ట్ పట్టేసి ఉంటే కనుక ఇలా బ్లో డ్రైయర్ తోటి అనేస్తే ఆ గాలికి మీకు ఆ డస్ట్ అంతా కూడా పోతుంది. అలాగే ఒకవైపున పరుపు అంతా మనం ఇలా బ్లో డ్రై చేసిన తర్వాత హీట్ గాలితోటి మనం రెండో వైపు కూడా తిప్పేసి అదే వేడి గాలికి అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మనం బ్లో డ్రై తోటి అనేసామంటే సైడ్స్, కార్నర్స్ అంతా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. అలాగే మంచి స్మెల్ రావడానికి మనకి ఇలా బాడీ స్ప్రే బాగా నచ్చిన ఫ్లేవర్ ఉన్నది తీసుకొని దాన్ని ఇలా బెడ్ పైన అక్కడక్కడ స్ప్రే చేయండి, సరిపోతుంది. బెడ్షీట్ వేసినా కూడా రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనకి పిల్లోస్ కూడా మనకి ఈ టిప్ అయితే వర్షాకాలంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. చెమ్మగిలినట్టుండి మన నూనె జిడ్డుకి దానికి చాలా స్మెల్ వస్తూ ఉంటాయి కదా. దిళ్ళు మనం ఉతికి ఆరబెట్టాలంటే కొన్ని వాష్ చేసిన, వాషింగ్ మిషన్లో వేసిన, చేతితో ఉతికిన కొన్ని రకాలు లోపల ఉండ చుట్టుకున్నట్టు అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఉన్న కాటన్ కానీ స్పాంజ్ కానీ అలా పాడవుతాయి అనమాట, షేప్ అవుట్ అయిపోతాయి. అలా చేయకుండా వాష్ చేసే అవసరం లేకుండా దాంట్లో ఉన్న స్మెల్ తీయడానికి ఇలా బ్లో డ్రైయర్ తోటి మనం స్ప్రే చేసినట్టు ఇలాగా అనేసామంటే, బ్లో డ్రై చేసామంటే హీట్గా ఉండే గాలితోటి మనకి నీట్గా అయిపోతాయి, స్మెల్ పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కోకోకోలా తీసుకొని ఇలా ఒక డబ్బాలోకి, చిన్న ప్లాస్టిక్ డబ్బాలోకి కొద్దిగా వేసి, సగం వరకు వేసి దాంట్లోకి 2 కర్పూరం బిళ్ళలు వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి, 1 టీ స్పూన్ వేస్తే కొంచెం పొంగుతుంది కదా. ఈ పొంగిన తర్వాత ఒకసారి స్పూన్తో కలపండి. ఇది మనకి కిచెన్లో చాలా చక్కగా వాడుకోవచ్చండి. అంటే కిచెన్ సింక్ బ్లాక్ అవ్వడం కానీ లేదంటే నైట్ టైము మనం లైట్స్ ఆఫ్ చేసాక బొద్దింకలు లాంటివి రావటం కానీ ఇలాంటివి అవుతాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా మనకి పైప్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. నైట్ టైము లైట్ ఆఫ్ చేసే ముందు పని అంతా అయ్యాక ఇలా ఈ మిశ్రమాన్ని వేసేసి పెట్టేసి ఉంచండి, మీకు బొద్దింకలు లాంటివి రావు. అలాగే నీట్గా ఉంటుంది కిచెన్ కూడా, సింక్. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మిగిలిన కోకోకోలాలోకి డబ్బాలోకే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఒకసారి కలపండి. సాల్ట్ కరిగేంత వరకు కలిపి తర్వాత 2 కర్పూరం బిళ్ళలు కూడా మ్యాష్ చేసి దీంట్లోకి వేసేసి మూత పెట్టి మళ్ళీ ఒకసారి కలపండి. ఇది మనకి టాయిలెట్స్లో వేసుకుంటే కూడా మనకి నీట్గా అయిపోద్ది అనమాట. ఇలా కమౌట్లోకి వేసేసి ఫ్లష్ కొట్టేస్తే నీట్గా అవుతాయి, బ్లాకేజెస్ ఉండవు. వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్. థ్యాంక్ యూ.